తుర్లపాడు మండలంలో కేతగుడిపి పంచాయతీ పరిధిలోని బుడ్డపల్లిలో పశువుల బీడును ఆక్రమించారని గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ఏడుకొండలు వారం రోజుల క్రితం సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎంఓ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి గోడలు నిర్మించారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏడుకొండలు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గతంలో సబ్ కలెక్టర్ ఆక్రమిత స్థలాన్ని పరిశీలించి రికార్డులు ఏమైనా ఉన్నాయా అని వారిని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలతో పాటు భూములు ఇవ్వాలని కోరారు తమ్మిశెట్టి ఏడుకొండలు. ఎంఆర్ఓ గారు ఫెయిల్ చేస్తుండ్రు. ఎంఆర్ఓ గారు దాని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవటం లేదు. ఎంఆర్ఓ గారు వాళ్ళ కాడ లంచాలు తీసుకొని వాళ్ళ కొమ్ము కాస్తా వాళ్ళకెళ్ళి మాట్లాడుతుండ్రు కానీ ఊరి గురించి ప్రజల గురించి ఏం పట్టించుకోవటం లేదు. మా ఊరిలో వచ్చేసి 2500 గొర్రెలు, 5300 గేదెలు, 200 ఆవులు అవి అల్లోనే అలమటిస్తున్నాయి. పశువుల మేత వీళ్ళు ఆపుకొని వీళ్ళు ఎక్కడికి రానియకుండా ఉంటే అందువల్ల ఒక్కొక్క నెంబర్ చెప్తానండి, కరెక్ట్గా నోట్ చేసుకోండి సార్. నంద్యాల కాసయ్య 294లో 13 ఎకరాలలో తమ్ముడు బాలకాసయ్య వాళ్ళిద్దరూ సిరక బోరు వేయించి చుట్టూ తిట్టబెట్టేసి అందులోనే మళ్ళీ పశువుల కొట్టం వచ్చేది, పశువుల పాక వచ్చేది ఎన్ఆర్ఎస్లో ఎండి గారు వాళ్లకు దాంట్లో ఏ పశువుల బిల్లు కట్టకూడదు అది శాంక్షన్ చేసి అది దుర్వినియోగం చేశాడు ఆయన వాళ్ళ కొమ్ము కాసి. అలాగే చెరువు నెంబర్ 2